హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అండ్ సుపి. ఏంటి స్పెషల్ అటైర్లో ఉన్నాను అనుకుంటున్నారా? సో ఇది ఒక బ్యూటిఫుల్ టిష్యూ సారీ. సో ఇవాళ అయితే నేను అనంతపూర్లో ఉన్నా కదా. మీరు మా లాస్ట్ చాలా వీడియోస్లో మేము చెప్తూ ఉంటాం కదా, మా శారీస్ అన్నీ కొన్ని అక్కడ ఉంటాయి, కొన్ని ఇక్కడ ఉంటాయి. సో నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఇక్కడ నేను అక్కడ యూజ్ చేసి తెచ్చి పెట్టుకున్న శారీస్, నా ముందు శారీస్ చాలా ఉన్నాయన్నమాట. సో అందులో కొన్ని ఎక్స్క్లూజివ్ టిష్యూ శారీస్ని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. సో ఈ టిష్యూ శారీస్ అన్నిటికీ మేము ఏదో ఒక కస్టమైజేషన్ అయితే చేసాము. సో ఇప్పుడు ఈ శారీ చూసారంటే, సో దిస్ ఈజ్ అగైన్ కస్టమైజ్డ్. దిస్ ఈజ్ అ వెరీ ఓల్డ్ శారీ. సో ఇలా నా దగ్గర ఉన్న 5-6 డిఫరెంట్ టిష్యూ శారీ కలెక్షన్ అయితే ఇవాళ చూపిస్తాం. సో ఈ వీడియోలో అయితే నేను ఈ శారీ స్టైల్ చేసుకొని చూపిస్తాను, వాటికి డిఫరెంట్ జ్యువెలరీ పేర్ చేసుకుంటాను. సో నేను ఎలాంటి ఈవెంట్స్కి ఎలాంటి శారీస్ కట్టుకుంటాను, టిష్యూ శారీస్కి బ్లౌజెస్ ఎలా వర్క్ చేయించుకున్నాము, వాటిని ఎలా కస్టమైజ్ చేసుకున్నాం, అవన్నీ ఇండియాలో ఉన్నా కాబట్టి ఇవన్నీ నేను మళ్ళీ యూకేకి తీసుకొని వెళ్ళి మళ్ళీ వీడియో చేయడం కంటే ఇక్కడ ఉన్నప్పుడే వీడియో చేసేసి అనంతపూర్లో ఉన్న హ్యాపీగా ఇక్కడ అన్ని శారీస్ ఉన్నాయి, మమ్మీ రెడీగా పెట్టింది. సో ఆ శారీస్ అన్ని స్టైల్ చేసి అయితే మీకు ఇవాళ షోకేస్ చేద్దాం అనుకున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ శారీ. సో ఈ శారీ వీడియో షూట్ చేసినప్పుడైతే ఎందుకో ఈ వీడియో అయితే మిస్ అయింది. నేను ఈ శారీ గురించి అయితే మాట్లాడలేదో ఆరో వీడియోనే కనిపించట్లేదో, ఐ డోంట్ నో. సో ఈ శారీ అయితే వెరీ ఓల్డ్ శారీ అన్నాను కదా. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఓవర్ 15 years ఓల్డ్ శారీ. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. ఈ శారీ అయితే నేను సుప్పి ఇద్దరం యూజ్ చేసాం. మమ్మీ ఇలా ప్లెయిన్ బ్లాక్ అండ్ గోల్డ్ ఉప్పాడ శారీ తీసుకుని మొత్తం హ్యాండ్ వర్క్ చేయించింది, జర్దోసి అండ్ కొంచెం స్టోన్ వర్క్. సో దీనికి నేను పేర్ చేసుకున్న బ్లౌజ్ ఏంటంటే, నేను కామన్గా కొన్ని స్టాండర్డ్ కలర్స్ లైక్ బ్లాక్, పింక్ ఇలాంటి కలర్స్ మీద జస్ట్ యాంటిక్ గోల్డ్తో వర్క్ చేయించి పెట్టుకుంటానని ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పాను కదా. సో దిస్ ఈజ్ వన్ సచ్ బ్లౌజెస్. సో ఇలాంటి బ్లౌజెస్ మన దగ్గర ఉంటే ఎప్పుడైనా మమ్మీ శారీస్, అత్తయ్య శారీస్, ఇలాంటి శారీస్ అన్నీ మనం కొట్టేసి మంచిగా రీయూజ్ చేయొచ్చు కదా. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ లెట్ మీ నో. అండ్ ఈ ఓల్డ్ శారీ స్టైలింగ్ అండ్ లుక్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా చెప్పండి. అండ్ దీన్నైతే నేను ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ స్టడ్స్తో పేర్ చేశాను. సో ఇదైతే ఫస్ట్ టిష్యూ శారీ. సో చూసారా, ఇదైతే డబల్ కలర్, కొంచెం యూనిక్ కైండ్ ఆఫ్ శారీ అనమాట. సో టిష్యూలోనే మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది. సో నాకైతే చాలా చాలా నచ్చింది. దీనికైతే ఈ కట్ వర్క్, జర్దోజీ బార్డర్ అండ్ శారీ మొత్తం గోల్డ్ ప్లెయిన్ టిష్యూ తీసుకొని ఇట్లా ఆల్ ఓవర్ కర్దానా అండ్ జర్దోజీ వర్క్, థ్రెడ్ వర్క్ ఇలా చేసామన్నమాట. సో ఇదేమన్నా రిసెప్షన్స్, పార్టీస్కి చాలా బాగా అనిపించింది. కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టిష్యూ శారీ కదా, అందుకని. ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ డౌన్ బిలో. సో ఇదిగోండి మొత్తం కర్దానా, జర్దోసి, థ్రెడ్ వర్క్ వచ్చింది. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొంచెం స్టైలిష్ శారీ లాగా ఉంది కదా, సో దానికోసం ఫుల్ స్లీవ్స్ ఇచ్చామన్నమాట. ఫుల్ కూడా కాదు, లైక్ కొంచెం ఇలా 3/4 స్లీవ్స్ లాగా. సో దిస్ ఇస్ హౌ ఈ శారీ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే యాక్చువల్లీ ఈవినింగ్ 7:38 అయింది. సో నైట్ టైం ఈవెంట్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది చూడండి దీని షైన్ అంతా. సో ఈ శారీకి అయితే నేను ఇలా సింపుల్ స్టడ్స్ అయితే పేర్ చేశాను. అండ్ మొత్తం హెవీ టిష్యూ ఉంది కాబట్టి నెక్లో కూడా ఏం వేసుకోలేదన్నమాట. సో నాకెందుకో ఈ వీడియో చూస్తుంటే ఈ శారీకి దీని యాక్చువల్ బ్యూటీ ఈ వీడియోలో కనిపించలేదేమో అనిపించింది. ఈ డబల్ కలర్ యాక్చువల్ ఒరిజినల్గా డైరెక్ట్ లుక్లో అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా షైన్ ఉందన్నమాట టిష్యూ. ఎందుకో మేము అవుట్డోర్లో చేయడం వల్ల అండ్ నైట్ చేయడం వల్ల కొంచెం డల్గా అనిపిస్తుందేమో, ఈ వీడియోలో దాని యాక్చువల్ లుక్ అయితే తెలియట్లేదేమో అనిపించింది. యాక్చువల్లీ ఈ శారీ గురించి ఒక్క పాయింట్ చెప్దాం అనుకున్నా. సో ఇది యాక్చువల్లీ శారీలా పర్చేస్ చేయలేదు, దీన్ని ఫ్యాబ్రిక్ లాగా పర్చేస్ చేసి దానికి బార్డర్స్ అన్నీ అటాచ్ చేసి ఒక శారీలా చేసాము. సో నాకైతే ఈ శారీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టిష్యూ శారీస్ అనమాట. అండ్ దీనికి ఇట్లా ఎల్బో స్లీవ్స్ ఇచ్చి బ్యూటిఫుల్ వర్క్ అంతా చేసాం కదా. సో కొంచెం స్టైలిష్, కొంచెం డిజైనర్ లుక్ అయితే యాడ్ చేసిందని అనుకుంటున్నా. సో ఇదైతే ఒక బ్యూటిఫుల్ పింక్ టిష్యూ శారీ అనమాట. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, ఇలా మంచి బార్డర్ వచ్చింది, థిక్ జరీ బార్డర్ వచ్చింది అనమాట. అండ్ పైన థిన్ బార్డర్ వచ్చింది. దీనికి యాక్చువల్లీ సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు. నేనైతే ఇలా ఆరెంజ్ వెల్వెట్ మీద చేసా,
కానీ మా టైలర్ దీన్ని మొత్తం స్పాయిల్ చేయడం వల్ల ఇది కొంచెం లూజ్ అయిపోయింది నాకు. సో నేను ఒక్కసారి ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మా ఫామ్ హౌస్ గృహప్రవేశానికి వేసుకున్నా, దాని తర్వాత ఈ బ్లౌజ్ని యూజ్ చేయలేదు, ఆల్టర్ కూడా చేయలేదు. సో ఇవాళ వీడియో స్టార్ట్ చేశాకే నేను రియలైజ్ అయ్యాను ఈ బ్లౌజ్ దీనికి ప్రాపర్గా సెట్ అవ్వలేదని. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ గైస్. ఈ సారీకి ఇంకా నాకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఏమీ లేకపోవడం వల్ల నేను ఇదే బ్లౌజ్ పేర్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ హౌ దిస్ శారీ ఈజ్ లుకింగ్. సో ఇలాంటి సింపుల్ టిష్యూ శారీస్ అయితే మనం వేసుకొని ఏదైనా, నేనైతే దీనికి ఇట్లా కోరల్ ఎమరల్డ్స్ అండ్ పర్ల్స్ వచ్చిన 2 లేయర్ నెక్ పీస్ అయితే వేసుకున్నా. అండ్ దీనికి ఇలాంటి కోరల్ స్టడ్స్ కూడా పేర్ చేశాను. సో వీటిని హ్యాంగింగ్స్తో కూడా పేర్ చేసుకోవచ్చు. బట్ 2 లేయర్స్ బిగ్ బీడ్స్ వేసుకున్నా కాబట్టి నేనైతే స్టడ్స్ బాగుంటాయి అనుకొని ఇలా అయితే స్టైల్ చేశాను. ఇది సింపుల్ ప్లెయిన్ శారీ కాబట్టి నేను ఇలా హెవీ జ్యువెలరీ వేసుకున్నాను. సో యా, దిస్ ఈస్ హౌ ఐ స్టైల్ దిస్ శారీ. సో ఇదైతే సింపుల్ గృహప్రవేశమ్స్ లేదంటే మనం టెంపుల్స్కి విజిట్ చేసినా, మరి ఈవెన్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి దేనికైనా కూడా బాగుంటుందని అనుకుంటున్నా. సో ఈ శారీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. యాక్చువల్లీ ఇదే శారీ రెడ్ కలర్లో సుప్పి దగ్గర కూడా ఉంది, అదైతే యూకేలో ఉంది. ఈసారి సుప్పి ఎప్పుడైనా డెఫినెట్లీ ఆ శారీ కూడా ట్రై చేస్తుంది. సో మేము మా ఫామ్ హౌస్ గృహప్రవేశానికి ఇద్దరం ఈ శారీస్ కొనుక్కున్నాం అనమాట. నేను పింక్ అండ్ సుప్పి రెడ్. సో 2 శారీస్ బ్యూటిఫుల్గా ఉంటాయి. సో యా, గైస్ ఇదైతే నా నెక్స్ట్ ఇష్యూ శారీ. ఇది కూడా ఉప్పాడ పట్టు, బ్లాక్ అండ్ గోల్డ్ ఉప్పాడ పట్టు శారీ లాంటిదే. ఇది రెడ్ అండ్ గోల్డ్. సో సేమ్ స్టైల్ హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందనమాట. సో దీనికి కొంచెం స్టైలిష్ లుక్ యాడ్ చేయడానికి మొత్తం బార్డర్స్ అంతా స్కాలప్ చేసాము. సో 3 లేయర్స్ స్కాలప్ బార్డర్ మొత్తం ఇలా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను చాలా వాటిలో చూసే ఉంటారు, టిష్యూ రా సిల్క్ అనే ఒక ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తుంటాం మేము జనరలీ. సో టిష్యూ రా సిల్క్ ఫ్యాబ్రిక్తో మొత్తం ఇట్లా కర్దానా వర్క్, నెక్ అంతా స్కాలప్ చేసేసి యూజ్ చేసామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ, డిఫరెంట్గా ఎలిగెంట్గా. అండ్ బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను. సో బ్యాక్ నెక్ కూడా మొత్తం ఇలా వచ్చింది యాక్చువల్లీ. సో ఎలా అనిపించింది ఈ శారీ? సో ఇది ఒక సింపుల్ ప్లెయిన్ ఉప్పాడ పట్టును కూడా మనం ఒక డిజైనర్ శారీలా చేయాలంటే ఇది ఒక బెస్ట్ ఐడియా. సో ఇలా స్కాలపే కాదు, ఏదైనా బంచెస్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా హ్యాండ్ పెయింటింగ్ వేసుకోవచ్చు. వీ కెన్ స్టైల్ దిస్ శారీ ఇన్ డిఫరెంట్ వేస్. సో దీనికైతే ఇలా క్రిస్టల్స్తో వచ్చిన నెక్ పీస్ అండ్ సింపుల్ ఇలా రెడ్ కలర్ మ్యాచ్ అయ్యేలాంటి అంటిక్ స్టడ్స్ అయితే పెట్టుకున్నాను నేను. సో గైస్ ఇదైతే నా నెక్స్ట్ శారీ. సో ఇంతసేపు ప్యూర్ టిష్యూ శారీస్, కొంచెం లైక్ పెద్ద పెద్ద పార్టీస్కి కొంచెం హెవీ శారీస్ లాంటివి చూసాం కదా. ఇదైతే ఒక సింపుల్ లెనిన్ టిష్యూ శారీ. నాకైతే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. నేను దీన్ని డిఫరెంట్ స్టైల్స్లో స్టైల్ చేసుకున్నాను అనమాట. దీనికి యాక్చువల్లీ నేను రెడ్ బ్లౌజ్ మొత్తం చెక్స్ కొంచెం ట్రెడిషనల్ వైబ్ ఉండే బ్లౌజ్తో కూడా పేర్ చేసుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఆ బ్లౌజ్ లేదు, అక్కడ ఉంది బెల్ఫాస్ట్లో. సో నేను అదైతే స్టైల్ చేసి చూపించట్లేదు. సో నేనైతే ఇప్పుడు ఈ సింపుల్ బ్లాక్ స్లీవ్లెస్ బ్లౌజ్తో పేర్ చేసి చూపిస్తున్నా. సో ఈ శారీ అయితే సో యూ కెన్ వేర్ ఇట్ ఫర్ ఎనీ బర్త్డే పార్టీస్ ఆర్ సింపుల్ ఈవెంట్స్, వేటికైనా వేసుకోవచ్చు. అండ్ ఈ సమ్మర్కి కూడా చాలా బాగుంది. సో కంఫీ. నాకు ఇందాకటి శారీస్ అన్నిటికంటే ఇది కట్టుకుంటూనే ఇది మంచి చాలా లెంత్ కూడా ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ మా అత్తయ్య ఇచ్చారు నాకు ఈ శారీ. సో తన సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మా అత్తయ్య ఎక్కువ లెనిన్ శారీస్ కట్టుకుంటారనమాట. సో తను ఇలా టిష్యూ లెనిన్ శారీ పర్చేస్ చేసినప్పుడు నాకు బాగుంటుంది అని చెప్పి ఇచ్చారు. సో నేను దీని బ్లౌజ్ స్టిచ్ చేయించుకోకుండా దీన్ని 2 స్టైల్స్గా 2 సార్లు ఆల్రెడీ యూజ్ చేశాను. ఒకటి రెడ్ చెక్స్, సో విచ్ గివ్స్ యూ అ ట్రెడిషనల్ వైబ్, అండ్ దిస్ వన్
బ్లాక్ స్లీవ్లెస్ బ్లౌజ్. ఇదైతే మనకు కొంచెం ట్రెండ్. సో దీనైతే నేను ఇలా సింపుల్ రెడ్ స్టైలిష్ మెటల్ ఇయర్ రింగ్స్ అండ్ సింపుల్ బ్లాక్ బీడ్స్తో అయితే పేర్ చేశాను. సో దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది, దీని డిజైన్ కూడా చెప్పండి. ఇంకోసారి ఎప్పుడైనా నేను ఇదే సారీని నేను ఇందాక రెడ్ ఆర్ మరూన్ బ్లౌజ్తో కూడా పేర్ చేసి స్టైల్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సారీస్ ఈ కలెక్షన్లో. సో దీనికంతా ఇలా సిల్వర్ ఫ్లవర్స్ మధ్యలో ఇలా బంచెస్ కూడా వచ్చాయన్నమాట. సో ఇవి గైస్ నా దగ్గర ఉన్న సింపుల్ అండ్ స్టైలిష్ కొన్ని టిష్యూ శారీ కలెక్షన్ అయితే. సో నేను ఎలాగో ఇండియాలో ఉన్నాను, సో కొన్ని శారీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా, అండ్ దట్స్ వాట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇందులో మీ ఫేవరెట్ శారీ ఏదో కూడా డెఫినెట్లీ ప్లీజ్ డూ కామెంట్ డౌన్ బిలో. అండ్ ఇంకొక అమేజింగ్ వీడియోతో విల్ బీ బ్యాక్ సూన్ గైస్. అస్సలు నేను ఇండియా సిరీస్ స్టార్ట్ చేశాక అండ్ ఈవెన్ బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అస్సలు అడగట్లేదు. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అను అండ్ సుప్పి.